అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో చేసే తామర ఒత్తి ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఈ విధంగా పత్తిని శుభ్రపరిచి ఒత్తిని ఇలా సన్నని దారంలా చేసుకోవాలి. ఆల్రెడీ పత్తిని ఎలా శుభ్రపరచాలి, ఒత్తులు ఎలా చేయాలనేది వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా మనం చుట్టుకొని పెట్టుకోవాలండి. అయితే దీనిని బావి దగ్గర కానీ, ఇంట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ, శివాలయంలో కానీ వెలిగించవచ్చు. ఈ విధంగా అగ్గిపెట్టె కానీ, పెన్ను కానీ, లేకపోతే దారం ఉండ కానీ ఏది ఉంటే దానికి ఈ విధంగా 108 చుట్లు చుట్టాలండి. ఇది సన్నని దారంలా చేసుకుని ఒకవేళ తెగినా కూడా మధ్యలో జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించడం వల్ల ఎంతో విశేషమైన పుణ్య ఫలితాలు మనకు లభిస్తాయి. చూడండి, ఈ విధంగా మొత్తం 108 చుట్లు అనేటివి చుట్టుకోవాలండి. ఇది ముఖ్యమైన రోజులలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత చిన్నగా మనం నెమ్మదిగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని మనం దీనికి మధ్యలో ఒక సన్నని ఇదే దారంను లేదా వేరే సన్నని ఒత్తిని కూడా వేసి మనం దాన్ని ముడి వేయాలి అన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను మళ్ళీ ఊడిపోతుందో అని ఇలా చేతికి పెట్టుకున్నాను వేలుకు. ఈ విధంగా మధ్యలోకి మనం దారాన్ని పంపించాలి. ఈ విధంగా చేసి ఫస్ట్ ఒక్కటే ముడి వేసుకోవాలండి. లూజుగా వేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో మనం ఒత్తి అనేది పెట్టాలి కాబట్టి. ఇలా ఒక ముడిని వేసుకుందాం. ఈ తామర ఒత్తిని 108 ఒత్తులతో చేస్తారండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్యలో పెద్ద ఒత్తిని కానీ, ఇలా పువ్వు ఒత్తిని కానీ పెద్దగా చేసుకొని కుంభవత్తిని కానీ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మరొక ముడిని గట్టిగా వేయాలండి. దీని విధంగా చేసుకున్న తర్వాత మిగతా పోగును కూడా తీసేసుకొని ఇలా గుండ్రగా అనుకుంటే మనకు తామర ఒత్తి అనేది తయారైపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.